యాడికి మండల కేంద్రంలోని ఖోనా రోడ్డులో సిఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలతో పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి పలు కుటుంబాలు చేరారు. చిత్తూరు జిల్లాలో వరుసగా 3 రోజుల నుంచి సీఎం జగన్ సభలు జరుగుతున్నాయి. ఈ సభలకు కార్యకర్తలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను మళ్లించారు. దీంతో సాధారణ ఆర్టీసీ ప్రయాణికులు 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలంనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 82% పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ కృష్ణమూర్తి తెలిపారు. కోసువారిపల్లె సచివాలయంలో పింఛన్లు పంపిణీ తనిఖీ చేశారు. రేపటిలోగా 100% పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో పామూరు మండలంకి చెందిన పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలోనే తన సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఉన్న ఈవీఎం గోధుమలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 12 నుంచి ఈవీఎంల ర్యాండమైజేషన్ ఉన్న నేపథ్యంలో గోధుమలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. చవిటిపాలెం, తంగేడుమల్లి గ్రామాలలో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో సిఏఎఫ్ కేంద్ర పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి రాజకీయ విద్వేషాలకు పోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఆలగడ్డ పట్టణంలోని పలు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు పట్టణ సీఏ నోటీసులను అందజేశారు. గ్రూపుల్లోని సభ్యులు రాజకీయ పరంగా ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని, అలా చేస్తే అడ్మిన్లు కూడా బాధ్యత వహించవలసి వస్తోందని పోలీసు అధికారులు అడ్మిన్లకు సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు ఎక్కువ శాతం ఓట్ల నమోదుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. ప్రతి నెల 1వ తేదీన అందాల్సిన సామాజిక భద్రతా పింఛన్లు 3, 4 తేదీలలో కూడా అందకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. బిక్కవోలు మండలం తొస్సిపూడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి కండువాలు ఇచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనపర్తి అసెంబ్లీ ఎన్నికల బరిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉండాలని అనపర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు తీర్మానం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బలం జాతీయ స్థాయి నేతలకు తెలుసుందని రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో కార్యకర్తలు, నాయకులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు మంచి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అజెండా అని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి అన్నారు. బిక్కవోలు మండలం తొస్సిపూడిలో జరిగిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. అంబాజీపేట మండలం ముక్కమాల గ్రామంలో గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విపర్తి వేణుగోపాలరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
రంగంపేట మండలంలో అనపర్తి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజోలు కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్ కు మద్దతుగా సకినేటిపల్లి మండలం, టేకిశెట్టిపాలెం, మలికీపురం మండలం, రామరాజుల లంక గ్రామాలలో బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. సామర్లకోట మండలం ఉండూరులో మిక్సర్ వ్యాపారులు సాగించే సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, రాజకీయాలు చేసే వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకమని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమారి స్పష్టం చేశారు. జియమ్మవలస మండలం అల్లువాడ, తుంబలి, జోగులడుమ్మ గ్రామాల్లో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీతంపేట మండలంలో నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వసరాయి కళావతి పర్యటించారు. మండలంలో నాయకమ్మగూడ, దుగ్గి మానాపురం, పెద్దపొల్ల, టీటుకుపాయి గ్రామ పంచాయతీలలో స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.